రాత్రంతా ఎక్కడున్నా? ఎక్కడి నుంచి వస్తున్నా? తర్వాత చెప్తానులే. నిన్న రాత్రి ఎక్కడికి వెళ్ళావు బిల్? నన్నెందుకు అడుగుతున్నారు? ఎందుకంటే నిన్న రెస్టారెంట్ లో మెక్డొనాల్డ్ హత్య చేయబడ్డాడు కనుక. నాకు దానికి ఏం సంబంధం? తాగేసి అతను గొడవ పడ్డాడు. అతని గురించి ఏమీ తెలియనట్టు కొత్తగా మాట్లాడతాడు ఇన్స్పెక్టర్. తాగి గొడవ చేయడం వాడికి అలవాటేగా. కానీ నిన్న గొడవ పడింది నీతో. ఇంకా విషయాలను దాచాలనుకోకు బిల్. మర్యాదగా కత్తివ్వు. ఆత్మరక్షణ కోసమే ఈ కత్తి నుంచుకున్నాను. అది మాకు తెలుసు, కానీ ముందు ఇవ్వరా. జరిగిందేమిటో దాచకుండా వీడితో చెప్పేయచ్చుగా. లేదు క్లారా, నేనేమీ దాచడం లేదు. దాస్తే రాబట్టడం మాకు తెలుసు. ముందు స్టేషన్ పద. నువ్వేం దిగులు పడకు, నేను వెంటనే వచ్చేస్తానులే. పదరా. ఎక్కువసేపు వెయిట్ చేయించానా? అబ్బా, స్నానం చేస్తున్నాను. ఇంతకీ విషయం ఏమిటి? మా అన్నయ్య ఆపదలో ఉన్నాడు. పోలీసులు అరెస్ట్ చేశారు. ఏమిటి? రాత్రి ఎవరితోనో గొడవపడి హత్య చేశాట. అందుకనే అరెస్ట్ చేశారు. బిల్లాల చేయడే నాకు తెలుసు. నాకేం చేయాలో అర్థం కావడం లేదు. నువ్వే ఎలాగైనా మా అన్నయ్యని కాపాడాలి డయానా. మా అన్నయ్య రాత్రి ఇక్కడే ఉన్నాడు కదా. ఏమిటి అక్కడ బయట మాటలు? మా అన్నయ్యని పోలీసులు అరెస్ట్ చేశారు. నాకు అన్ని విషయాలు తెలుసు. వెధవ పనులు చేస్తే పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయరు? ఇలా చూడు, నేను కానీ డయానా కానీ నీకు ఈ విషయాలు ఎటువంటి సాయం చేయదలుచుకోలేదు. మా అన్నయ్య ఇక్కడే ఉన్నాడు, రాత్రంతా నీతోనే ఉన్నాడని చెప్పు డయానా. అవునండి, కానీ నేను మాట్లాడనివ్వండి. ఏం చెయ్యాలో నువ్వు నాకు చెప్పక్కర్లేదు. ముందు ఇక్కడి నుంచి బయటకు వెళ్ళు. వెళ్ళను. డయానా కూడా నాతో పాటు పోలీస్ స్టేషన్కి వస్తేనే నేను ఇక్కడి నుంచి కదులుతాను. ఒక్కసారి చెప్తే నీ మట్టి పొరక ఎక్కదా? ఓ ఓ ఇక్కడి నుంచి. నువ్వు నిన్న రాత్రి ఎక్కడున్నావో ఇప్పటికైనా నిజం చెప్పు. ఐఎమ్ సారీ, నేను చెప్పలేను. ఏదైనా అమ్మాయితో ఉన్నావా? నువ్వు నిన్న రాత్రి ఎవరో అమ్మాయితో ఉన్నావు, కానీ ఆ నిజాన్ని చెప్పడానికి ఇష్టపడటం లేదు. అలాగే అనుకోండి. చూడు, అనవసరంగా నిజాన్ని దాచిపెట్టి ఇబ్బందులు కొని తెచ్చుకోకు. నువ్వు నిజం చెప్పనంత వరకు ఈ కేసు నుంచి బయటపడలేవు. ఓకే ఓకే, చెప్తాను. డయానాతో ఉన్నాను. డయానాతో ఉన్నావా? Oh my God. ఎంత పని చేసావయ్యా? డయానాతో ఉన్నావా? అది ఎంత రిస్కో తెలుసా? ఆ అమ్మాయి పోలీస్ స్టేషన్కి వచ్చి జరిగిన నిజాన్ని ఒప్పుకుని స్టేట్మెంట్ రాసిస్తే గానీ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళలేవు. ప్లీజ్ ఇన్స్పెక్టర్, ఆ అమ్మాయిని పిలవండి. తను నిజం చెప్తుంది. ఏమిటి ఇలా వచ్చారు? నేను మీతో మాట్లాడడానికి వచ్చాను. ఏ మ్యాటర్ గురించి? బిల్ హత్య కేసు గురించి. నాకు తెలిసినంత వరకు బిల్ హత్య చేసే మనిషి కాడు ఇన్స్పెక్టర్. ఎలా చెప్తున్నారు? బిల్ రాత్రంతా నాతోనే ఉన్నాడు. ఎంక్వైరీలో ఆ విషయం మీతో చెప్పలేదా? చెప్పాడు. అయితే ఇంకా ఎందుకు ఆలస్యం? బిల్కు ఈ హత్యకు ఏ సంబంధం లేదని అతన్ని రిలీజ్ చేసేయండి. ఈ విషయం మీ భర్తకు తెలుసా? తెలుసు ఇన్స్పెక్టర్. నేను ఇక్కడికి రాకుండా ఆపడానికి ఎంతో ప్రయత్నించాడు, కానీ వీలు పడలేదు. మీరు కోర్టుకొచ్చి కూడా సాక్ష్యం చెప్పాల్సి ఉంటుంది.
తప్పకుండా చెప్తాను. Can I speak to Mr. Dave? వాడు గనక బయటకు వచ్చాడే అనుకో, నా పరువు మర్యాద మంట కలిసిపోతుంది. నాకు తెలుసు సార్, కానీ నన్నేం చేయమంటారు చెప్పండి. కాస్త నీ క్రిమినల్ బ్రెయిన్ ని ఉపయోగించి దీనికో పరిష్కారం ఆలోచించు. అంటే మళ్ళీ నా నెత్తి మీద పెట్టారా? ఎస్. బిల్, లేదు, గంట పర్మిషన్ తీసుకొని వచ్చాను. నేనెంత భయపడ్డానో. క్లారా డైనాతో మాట్లాడి తనని ఎలాగైనా కోర్టుకు రమ్మని చెప్పాలి. ఏం లాభం లేదన్నయ్యా, నేను వెళ్ళి మాట్లాడాను. కానీ వాళ్ళ ఆయన ఒప్పుకోవడం లేదు. పాపం డయానా చాలా మంచిదే. నేను వెళ్ళి డైనా హస్బెండ్ని ఎలాగైనా సరే ఒప్పిస్తాను. జాగ్రత్తగా ఉండన్నయ్యా. సరే. మర్యాదగా బయటికి రా బిల్, నువ్వు తప్పించుకోలేవు. ఏమిటి? ఏం చేస్తున్నా? అన్నయ్య వద్దు, వద్దు. అన్నయ్య ప్లీజ్. అన్నయ్య వద్దన్నయ్య. అన్నయ్య. Can I speak to Mr. Dave? మిస్టర్ డేవ్, ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. వాడిని చంపేశాం. అది చెప్దామని ఫోన్ చేశాను. అన్నయ్యని చంపించింది ఖచ్చితంగా డేవ్ మనుషులు అయి ఉంటారు. నేను ఇక్కడే ఉంటే నన్ను కూడా చంపేస్తారు. ఊరొదిలి వెళ్ళిపోవడమే మంచిది. కొంచెం ఈ సూట్ కేసు లోపల పెట్టరా.
గుడ్ మార్నింగ్ మిస్టర్ డేవ్, హౌ ఆర్ యూ? ఫైన్, థ్యాంక్ యూ. మీరెలా ఉన్నారు? చాలా బాగున్నాను. ఆ రాస్కల్ కేసు టోటల్ గా క్లోజ్ చేసినట్టేగా? అవును సార్, ఆల్మోస్ట్ అయిపోయినట్టే. పూర్తి చేయాల్సిన ఫార్మాలిటీస్ ఉన్నాయి. సైన్ చేయాలా? అవును సార్. ఇవ్వండి. ఇదిగోండి. బై ద వే, రేపు నా బావమరిది వస్తున్నాడు. ఎవరినైనా ఎయిర్పోర్ట్ పంపించి అతను పికప్ చేసుకోగలరా? తప్పకుండా సార్. మీరు మరీ ఇంతలా చెప్పాలా? మేము తప్పకుండా పంపిస్తాను. థ్యాంక్ యూ. వస్తాను సార్. థ్యాంక్స్ అలాట్. హ్యావ్ ఎ నైస్ డే. సీ యూ సార్. బాయ్. ఇదిగోండి మేడం. థ్యాంక్ యూ. బాయ్. బాయ్. హలో, ఎక్స్క్యూజ్ మీ మేడం. ఈవిడిగా బతికే ఉంది. నేను ఇంకా బతికే ఉన్నానా? మీ ప్రాణానికి ఏం ప్రమాదం లేదు. అనవసరంగా దిగులు పడకండి మేడం. నన్ను కాపాడి చాలా పెద్ద హెల్ప్ చేశారు. మీ రుణం ఎలా తీర్చుకోగలను? ఇట్స్ ఓకే. ఇక నేను బయలుదేరుతాను. వెంటనే వెళ్ళాలా? మేడం, ఇఫ్ యూ డోంట్ మైండ్, మీరు ఎక్కడికి వెళ్తారో తెలుసుకోవచ్చా? నేను సైకాలజిస్ట్ని. నాకు నా అని చెప్పుకునే వాళ్ళు ఎవరూ లేరు. నేను ఉద్యోగం వెతుక్కోవడానికి బ్యాంక్ వైస్ వెళ్తున్నాను. కొద్ది రోజులు ఇక్కడే ఉండి రెస్ట్ తీసుకుని ఆ తర్వాత బయలుదేరి వెళ్ళండి. థ్యాంక్ యూ.
ఎవరది? మధ్య రోడ్లో పడిపోయి ఉంటే ఇంటికి తీసుకొచ్చాను. అన్నట్టు మీ పేరేంటి? నా పేరు నాన్సీ. నాన్సీ మార్విన్. నా పేరు డేవ్. నైస్ టు మీట్ యు. రండి మిస్ నాన్సీ మార్విన్, మీ రూమ్ చూపిస్తాను. గుడ్ మార్నింగ్ నాన్సీ. గుడ్ మార్నింగ్. జ్యూస్ తాగుతారా? నేను ఇలా బయటికి వెళ్ళొస్తాను. ఓకే బాయ్. అన్నట్టు నేను చెప్పడం మర్చిపోయాను, రేపు నా బావమరిది ఊరి నుంచి వస్తున్నాడు. అక్క, హాయ్ మైకేల్. ఎలా ఉన్నావు? ఎలా కనిపిస్తున్నాను? ఇంతకు ముందు కన్నా పర్వాలేదు. నేను ఇలా మారడానికి కారణం నాన్సీయే. నువ్వేంటి ఈ మధ్య బొత్తిగా రావడం మానేశావు? కనీసం ఫోన్ అయినా చేయొచ్చు కదా మైకేల్. కరెక్టే అనుకో, కానీ పనతుల్లో పడిపోయి టైమే దొరకలేదు, అందుకే రాలేకపోయాను. సరే ఇప్పుడు వచ్చానుగా. నువ్వు కూడా పని ఒత్తిడిలో పడి నన్ను పట్టించుకోకపోతే నేనేమవుతాండా? సరే నువ్వేం దిగులు పడకు, నేను వచ్చేసాను కదా. ఇక ఇక్కడి నుంచి వెళ్ళకరా. అలాగే అక్క. నాన్సీ, నీతో చెప్పాను కదా, తనే నాన్సీ మార్విన్. వీడు నా తమ్ముడు మైకేల్. నిన్ను డేవ్ గారు చెప్పారు డయానా తమ్ముడు వస్తున్నాడు అని. అంటే ఆ మైకేల్ మీరేనన్నమాట. ఎనీవే, ఐఎమ్ నాన్సీ. నైస్ టు మీట్ యు. నైస్ టు మీట్ యు. నాకు లోపల కొంచెం పనుంది, మరి నేను వెళ్తాను. మళ్ళీ కలుద్దాం. ఓకే బాయ్. తను చాలా మంచి అమ్మాయిరా. ఆహా. సాయంత్రం మీ బావగారు వస్తారు, మాట్లాడుతూ గాని. సరే నేను లోపలికి వెళ్ళి డ్రెస్ తీసుకుంటాను. చాలు చాలు, నాకు ఎక్కువ వద్దు. వయసులో ఉన్నవాడివి ఈ మాత్రం తినకపోతే ఎలా? బాగా తింటేనే కష్టపడి పని చేయగలవు. బై ద వే, ఎప్పుడు సెటిల్ అవుతుంది ఆ మ్యాటర్? మీరు దేని గురించి అడుగుతున్నారు? నేను దేని గురించి అడుగుతాను? ఆ ఆస్తి విషయమే. మీ నాన్నున్నాడే, తను సుఖపడ్డు, ఇతరుల్ని సుఖపడినివ్వడు. ఆ ఆస్తి ఏదో నా పేరున రాసి రెస్ట్ తీసుకోవచ్చుగా. తప్పకుండా మీకు భాగం ఇస్తానులేండి, దిగులు పడకండి. ఎప్పుడో ఇస్తాడు అంటే నేను అలా వెయిట్ చేస్తూ ఉండలేను. ముందు ఇస్తాడా లేదా తెలిపోవాలి నాకు. నాకు నిద్ర వస్తోంది, నేను వెళ్తాను. కూర్చో. అడిగిన దానికి సమాధానం చెప్తే కానీ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళడానికి వీల్లేదు. దేన్నైనా అధికారంతో సాధించాలనుకోకూడదు, ప్రేమతో సాధించాలి. ఈ శ్రీరంగ నీతులు నాకు చెప్పకు. నీకేమైంది ఇప్పుడు? ప్లీజ్ ఈ కాపుతారా? నీ గోల్ తట్టుకోలేక నాకు తలనొప్పి వస్తోంది. అయితే లోపలికి వెళ్ళి పడుకో, అనవసరంగా నా బుర్ర తినకో.
నువ్వు సమాధానం చెప్పు. ఇప్పుడు మీ మూడ్ బాగోలేదు, పొద్దున్నే మాట్లాడుకుందాం. ముందు కూర్చో. నా మూడు బానే ఉంది, మాట్లాడదాం. ఇందులో మాట్లాడడానికి ఏముంది బావగారు? ఓ నో, చూస్తూ చూస్తూ ఇంత ఆస్తిని ఎవడో తలమాసిన వాడికి ఇస్తానంటే ఊ అనడానికి నేనేమి తెలివి తక్కువ వాడిని కాదు. నేను దాని మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. ఇప్పుడు అది నాది కాదంటే దాన్ని నేను తట్టుకోలేను. దానికోసం నేను ఏం చేయడానికైనా సరే తెగిస్తాను. దీని మీదే నా జీవితమే ఆధారపడి ఉంది. మీ జీవితం నా జీవితం కాదు, అర్థమైందా? గుడ్ నైట్. హాయ్ దేవ్. ఆ సౌండ్ నిన్ను నిద్ర లేపిందా? నాకెప్పుడు ఈ సౌండ్ డిస్టర్బెన్స్ కాదు. పక్షులన్నా ప్రకృతి అన్నా నాకు చాలా ఇష్టం. అయితే నీకు ఇంకా ఏమేమి ఇష్టం? ఆ, నా ఇష్టాలు అడిగి మరీ తెలుసుకుంటున్నారు. కొంప తీసి నా మీద మనసు పడి నన్ను ఏమన్నా ఇష్టపడుతున్నారా ఏంటి? నీలాంటి అందమైన అమ్మాయి పక్కన ఉన్నప్పుడు, అది ఇలాంటి వాతావరణంలో ఆహా, మనసు ప్రేమలో పడదా ఏంటి? బట్ ఇప్పుడు కాదు, రేపు మనమిద్దరం కలుసుకొని మాట్లాడుకుందాం. ఆ, అలాగే కలుద్దాం. థ్యాంక్ యూ. See you. చూడండి డయానా, ఎప్పుడు ఏదో పోగొట్టుకున్న వాళ్ళలా కూర్చుని ఎందుకలా బాధపడుతూ ఉంటారు? అన్నీ పోగొట్టుకున్న వారికి ఇక పోగొట్టుకోవటానికి ఏం మిగిలింటుందని అయినా నీకు చెప్పినా అర్థం కాదులే. బట్ ఒంటరిగా కూర్చోకుండా కొంచెం అలా బయట ప్రపంచంలోకి రావచ్చుగా. నాకు ఈ ప్రపంచానికి ఎటువంటి సంబంధం లేదు. ఎందుకు మీలో ఇంత విరక్తి? నాకే కాదు, నా గత జీవితం ఎవరు విన్నా వాళ్ళు అంతే. ఇలా చూడండి, మీ జీవితంలో జరగకూడదేదో జరిగుండొచ్చు. దాన్నే తలుచుకుంటూ ఉండడం వల్ల ఏం ప్రయోజనం ఉంటుంది చెప్పండి? అవును, ఏ ప్రయోజనం ఉండదు. నువ్వు చిన్నపిల్లవి, నీకే పరిస్థితి రాకుండా చూసుకో. నా తరా ఇక్కడే ఎక్కడో పెట్టానే.
ఇది నా ప్రేమకు ప్రతీక. ప్రేమే లేదు, ఇదెందుకు? ఇప్పుడు ఇది కేవలం అలంకార వస్తువు. నీ చేతికుంటేనే అందంగా ఉంటుంది, పెట్టుకో. వెన్నెల అందంగా ఉంది కదా? నా దృష్టిలో నీకన్నా ఏది అందమైంది కాదు. మరి ఎప్పుడు పెళ్లి చేసుకుంటా? త్వరలో, అతి త్వరలో. ఈ తాపాన్ని కొద్ది రోజుల పాటు దాచిపెట్టుకో. గుడ్ నైట్. గుడ్ నైట్. బాయ్. డయానా, 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 డయానా. ఏమైంది నాన్సీ? డయానా కనిపించడం లేదు. సరే పద, వెళ్ళి వెతుకుదాం. డయానా, డయానా! తను ఇక్కడ కూడా లేదు.
ఎలా ఉన్నావు అక్క? నేను బాగానే ఉన్నాను. నాన్సీ ఉందా? లేదు, తను నువ్వనుకుంటున్నట్టు కాదు, చాలా మారిపోయింది. దేవుని లవ్ చేస్తోంది. నేను డైవోర్స్ ఇద్దాం అనుకుంటున్నాను. డైవర్సా? ఇదే నీ నిర్ణయమా? లేకపోతే ఏం చేయమంటావు? పట్టుకొని వేలాడమంటావా? డైవర్స్ ఇచ్చాక ఏం చేద్దాం అనుకుంటున్నావు? నాకే తెలియట్లేదు. క్లైమేట్ చాలా బాగుంది కదా. అవును, చాలా బాగుంది. డయానా ఏదో డైవర్స్ గురించి చెప్తోంది. నిజమే, డిసైడ్ చేసుకున్నాం. ఇంకా పొత్తు కుదరదు అన్నట్టు. నేను ఎవరిని చేసుకోబోతున్నా నీకు చెప్పలేదు కదా. ఇంకెవరినో కాదు, నాన్సీ మార్విన్నే. డైవర్స్ తీసుకున్న వెంటనే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం. కంగ్రాచులేషన్స్ మిస్టర్ డేవ్. థ్యాంక్స్. కంగ్రాచులేషన్స్ మిస్ నాన్సీ. వస్తాను. వాడు నిజంగానే ఒప్పుకున్నానంటావా? నాకే తెలుసు. నేను నీకోసం వెయిట్ చేస్తున్నాను మైకేల్. నిజంగానా? అవును. ఏయ్, ఏం చేస్తున్నావ్? వదలు. ఏయ్, వదలు. I'm sorry, Michael. నో ప్రాబ్లం. వెళ్దాం. సారీ మిస్టర్ డేవ్, వాళ్ళు ఇప్పుడు ఇక్కడ లేరు. ఎప్పుడో వెళ్ళిపోయారు. వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి. మోసానికి మోసమే సమాధానం. నువ్వు నన్ను దెబ్బతీయాలని చూసావు, ఇప్పుడు అది నిన్ను దెబ్బతీసి వెళ్ళిపోయింది. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? నాకు తెలీదు. నువ్వు పెద్ద మగాడిగా వెళ్ళి వెతుక్కోపోరా. Damn it.